మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, సత్యస్వరూపి, సకల యుగములలో రాజయ్యున్నవాడు, అద్వితీయుడు, అదృశ్యుడు, ఎవరూ సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే నివసించువాడు, యుగములకు కర్త, విశ్వాసమునకు కర్త, సృష్టికర్త, భూమి మీద ఏర్పడిన ప్రతి కుటుంబానికి తండ్రిగా ఉన్నవాడు, తండ్రి అని పిలిపించుకున్నవాడు, సర్వయుగములలో రాజై ఉన్నవాడు, నడిపించువాడు, పోషించువాడు, ఉన్న వాటిని లేనట్టుగాను లేని వాటిని ఉన్నట్టుగాను చేయవాడు, నక్షత్రముల సంఖ్యను నియమించువాడు, వాటికన్నీయు పేర్లు పెట్టువాడు, నిన్ను నన్ను ఆశీర్వదించువాడు, ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని చేయవాడు, మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 14వ కీర్తన 7వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 7వ చరణం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. సహోదరులారా, ఈ యొక్క కీర్తనని మీరు గమనించినప్పుడు ఈ కీర్తనాకారుడు రాజు అయినటువంటి దావీదు గారు. ఈ కీర్తన 53వ కీర్తన రమారమి ఒకేలా ఉంటాయి. ఈ కీర్తన ప్రారంభం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో తలంచుతూ ఉంటారు అనే దాంతో ప్రారంభమవుతుంది. మీరు ఒకసారి ఈ కీర్తన చదవండి, బాగుంటుంది. దీని గురించి మొదటి వాక్యం ఇది ఫూల్స్ డిక్లరేషన్. దేవుడు ఎక్కడ ఉన్నాడులే అబ్బా, ఎలా ఉన్నాడులే, ఏం చేస్తాడులే. అయితే 2-3 వాక్యాల్లో దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, ఎట్లాగా అనేది. దేవుడు అలా చూస్తున్నప్పుడు 4వ వాక్యంలో అందరూ కూడా, లేదా 3వ వాక్యం నుంచి అందరూ బొత్తిగా దారి చెడిపోయారు, తొలగిపోయారు, ఇట్లా కనిపిస్తుంది. కరప్షన్, మానవ జాతి అంతా కూడా కరప్టెడ్గా అయిపోయినట్లు తెలుస్తుంది. అయితే దేవుడు ఎవరైనా నీతిమంతులుగా ఉంటే వారి పక్షంగా నిలబడతాడు అని 5-6 వాక్యాల్లో మనకి కొంత వెసులుబాటు. 7వ వాక్యంలో ఒక స్పష్టత ఏంటి అంటే, మనకి దేవుడు సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలిగిస్తాడు అంటాడు. ఇశ్రాయేలు అంటే ఆ సమయంలో ఇశ్రాయేలే అంటే యాకోబు యొక్క 12 మంది సంతానం, వారి పిల్లలు, ఆ అన్నదమ్ముల పిల్లలే. కొత్త నిబంధనకు వచ్చాక ఎఫెసీ పత్రిక ప్రకారం పౌలు గారు మనల్ని ఇశ్రాయేలీలతో దేవుడు సమానంగా చేశాడు, సహపౌరులుగా చేశాడు, ఇద్దరి మధ్య ఉన్న గోడను కొట్టివేశాడు, ఇట్లా చెప్తూ వచ్చి మనం కూడా ఈనాడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలే, శరీర సంబంధమైన ఇశ్రాయేలు కాదు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అంటూ మన గురించి మాట్లాడుతూ వచ్చాడు. కనుక దావీదు కాలం నాటి ఆ రాచరిక వైభవాన్ని కానీ, దావీదు కాలం నాటి రాజ్య విధానాన్ని కానీ చూస్తే, దావీదు కానీ తన కుమారుడైనటువంటి సొలొమోను కానీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని రాజుగా లేదా అట్లాగా అధిపతులుగా ఉండి పరిపాలిస్తారు. దావీదును రాజు అనలేం, చుట్టుపక్కల వాళ్ళందరూ అతనికి కప్పం కట్టేవాళ్ళు కాబట్టి చక్రవర్తి అనే పిలవాలి. ఈ దావీదు గారి కాలము 40 ఏళ్ళు, సొలొమోను కాలం 40 ఏళ్ళు. దావీదు గారు వేసిన ఫౌండేషన్ అది 40 ఏళ్ళు. 80 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది కాబట్టి దావీదు కాలంలో ప్రజలకి యుద్ధం వస్తుంది, మనం భయపడాల్సిన పని లేదు, భయపడాలేమో అనే ఆలోచన లేకుండా పోయింది. దావీదుకు ముందు సౌలు కాలంలో 40 ఏళ్ళు సౌలు పరిపాలించిన పలుమార్లు ఫిలిస్తీయులు, అమలేకీలు వీళ్ళందరూ దండెస్తొస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు జయించాల్సి వచ్చేది. సౌలు రాజు అయినప్పుడే కదా గొలియాతుని ముందు పెట్టుకొని ఫిలిస్తీన్లంతా వస్తారు.
సౌలు కాలంలో యుద్ధ భీతి ఉంది. దావీదు సొలొమోను కాలంలో యుద్ధ భీతి ప్రజలకు లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా దావీదు సునాయాసంగా వాళ్ళని గెలిచేస్తాడు. దావీదు దేవుని నడిపింపుతూ ఉంటాడు. దావీదు దేవుడు చెప్పినట్టు వెళతాడని తెలిసి ప్రజలు సురక్షితంగాను నిర్భయంగాను ఉండేవాళ్ళు. ఇది చరిత్ర. ఈరోజు దావీదు గారు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు, లేదు ఏమని కీర్తిస్తున్నాడు ప్రభువుని అంటే, సియోనులో నుండి ఇశ్రాయేలుకి రక్షణ కలుగుద్ది అన్నాడు. సియోను అనేది రెండు మాటలు, రెండు ప్రదేశాలకు సూచనగా ఉంది. ఒకటి టెంపుల్ ఉన్న ప్రదేశం, ఆ కొండ మీద అర్నాను కళ్ళంలో సొలొమోను ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్రదేశాన్ని సియోను అని పిలుస్తారు. అక్కడి నుంచే రాచరికం అంతా వెళుతుండేది, డిక్రీస్, అక్కడి నుంచే కొత్త రూల్స్ అన్నీ వెళుతూ ఉండేవి కాబట్టి ఇది సియోను అంటారు. ఇంకో సియోను పరమందు ఉంది. దేవుడు మోషేతో చెప్తున్నప్పుడు, నీకు కొండ మీద చూపింపబడిన విధముగా, నువ్వు అక్కడ చూసిన విధముగా, ఆకాశంలో అక్కడ ఎక్కడ ఏదైతే కనిపించిందో ఆ విధంగా అంటూ చెప్తుంటాడు. కాబట్టి పైన ఒక సియోను ఉంది. అక్కడి నుంచి దేవుడు తన పరిపాలన భూమి అంతటా సాగిస్తుంటాడు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్న ఆ యొక్క దేవాలయం దగ్గర నుంచి ఈ ఇశ్రాయేలు రాజులు పరిపాలన సాగించి ఇశ్రాయేలు దేశానికే ఆ పరిపాలన పరిమితం. కానీ పరమసియోనులో ఉండి దేవుడు అందరినీ పరిపాలిస్తుంటాడు. ఇక్కడ భక్తుడైన దావీదు చెప్తున్నాడు కదా, తన యొక్క కీర్తనలో మాట్లాడుతూ అంటున్నాడు, ఇశ్రాయేలీలకు రక్షణ కలుగుద్ది, చెరలో నుండి దేవుడు తన ప్రజల్ని రప్పించినప్పుడు అంటాడు. విన్నారా? చెరలో నుండి తన ప్రజలను యెహోవా రప్పించినప్పుడు. అరే, యుద్ధం అన్న భీతే లేని రోజుల్లో చెర ఎక్కడుంది అంటే ఇదే చెర. రకరకాలైన చెరలు ఉన్నాయి. ఐగుప్తులో ఉన్నది ఒక చెర అంటున్నారు, అష్యూరీయులది ఒక చెర అంటున్నారు, బైబిలోనియన్స్ ఒక చెర అంటున్నారు, రోమా వాళ్ళు వీళ్ళని క్యాప్టివ్ చేసింది అదొక చెర అంటున్నారు. ఈ చెరలన్నీ కూడా విడిచిపోయినాయి, వీగిపోయినాయి, ప్రజాస్వామ్యం వచ్చింది. మరి ఇంకా ఏం చెర అంటే, ఇదిగో ధనాశ, పక్కవాడిని దోచుకుంటాం, నరహత్య చేయటం, ప్రజల్ని మింగేయటం, బొత్తిగా అసలు దేవుని దారి కానీ దేవుని యొక్క మాట కానీ లేకుండా జీవించేయటం, దేవుడెవరో అనుకుంటాం, దేవుడు లేడయా, దేవుడు లేడు అంటాం, అనుకూలంగా జరగపోతే దేవుడు లేడని, అనుకూలంగా జరిగితే దేవుడు చేశాడంటాం. ఈ యొక్క అవివేక బుద్ధిని దేవుడు ఇక్కడ దావీదు ద్వారా మాట్లాడుతూ అంటాడు కదా, సియోనులో నుండి రక్షణ, చెరలో నుండి ప్రజల విమోచన. ఈ చెర ఈ రోజుకు కూడా ఉంది. పక్కవాడిని దోచుకుంటాం, పొరుగువాడిని ప్రేమించలేకపోవటం. ఈ చెర నుంచి దేవుడు మనందరినీ విడిపించాలి. దావీదు నాడే చూసి మాట్లాడుతున్నాడు, దేవుడు వస్తున్నాడు, ప్రభువు ఏం చేస్తాడు, ఆయన వచ్చి మొత్తాన్ని తీర్పు తీరుస్తాడు. కుడివైపు వారు కుడివైపుకి, ఎడమవైపు వారు ఎడమవైపుకి. ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా దావీదు మాట్లాడుతూ వస్తున్నాడు. రక్షణ కలుగుద్ది, నీతిమంతులు సంతోషిస్తారు, ఇశ్రాయేలు సంతోషిస్తాడు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలే విడిపింపబడతాడు, ఇశ్రాయేలే సంతోషిస్తాడు. సహోదరులారా, దేవుడు మనల్ని విమోచించే రోజులకు దగ్గరగా ఉన్నాం. రాకడ బహు సమీపం. ప్రవక్తలు చెప్తున్నారు, ప్రభు తన సేవకుల ద్వారా బయలుపరుస్తున్నారు. మరింత దగ్గరగా దేవునికి మనం వెళ్ళిపోవాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీకు వెలుగుండగానే మీరు వెలుగులో నడుచుకుంటూ నేర్చుకోండి, ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. సహోదరులారా, ఆ విషయాల్లో మనం సరి చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో కూర్చోవాలి, దేవుని మందిరానికి త్వరపడి వెళ్ళేటట్లుగా మనం సిద్ధపరచుకోవాలి. దేవుని మందిరంలో బలం ఉందట, దేవుని మందిరంలో మేలుందట, దేవుని మందిరం నివసించేవారు ధన్యులట. మందిరం దాకా అక్కర్లా, నువ్వు ఆవరణం దగ్గరే గొప్ప ధన్యత అని చెప్తున్నాడు. నీ మందిరావరణలో నివసించుట, భక్తిహీనుల గుడారంలో నివసించుట 1000 దినాల కంటే ఒక్క దినం ఇక్కడ శ్రేష్టము, మేలు, సంతోషకరంగా ఉంది. దేవుని మందిరం అంటే దేవుని సన్నిధి ఉండే ప్రదేశం, కట్టడాలు కాదు, దేవుని యొక్క సన్నిధి ఉండే ప్రదేశం. దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుంది? 2 3 ఆయన నామమును ఎప్పుడు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి
మందిరాలకి మనం వెళ్ళినప్పుడు, లేదు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న 2-3 అక్కలను కానీ అన్నలను కానీ మనం పిలుచుకొని అన్న ప్రార్థన చేద్దామని ముగ్గురు అట్లా కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రస్ఫుటమైన దేవుని సన్నిధిని అనుభవిస్తారు. 2-3కే ఉంటే ఒక 100 మంది ఏకీభవించిన హృదయాలతో, ఈ విషయం మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆదివారం ఆరాధన కదా అని బయలుదేరిన వాళ్ళకు ఏమైందిలే, మరి ఆదివారం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని వెళ్ళిన వాళ్ళ దగ్గరకు కాదు దేవుడు వచ్చేది. ఇది ఆదివారం దేవుడు నా నిమిత్తం ఏర్పాటు చేశాడు. గ్రంథంలో రాయబడి ఉంది, నేను వెళ్ళాలి, ఆదివారం నాడు మీరు కూడుకొనుచున్నప్పుడు అని దేవుడు రాశాడు. ఇగో వెళుతున్నాను, నేను దేవుని స్తుతిస్తాను, నేను నా ఇంటి వారు. పిల్లల్ని సిద్ధపరచుకోవాలి, తండ్రి రెడీగా ఉండాలి, తీసుకొని మందిరానికి వెళ్ళాలి. ప్రభు దగ్గర చేతులెత్తి దేవుని స్తుతించాలి, కన్నీరు గార్చి దేవుని వేడుకోవాలి. వారంలో మనం చేసిన పొరపాట్లు, తప్పులు, పాపాలు ఒప్పుకోవాలి, మరలా తిరిగి సన్నిధిని అనుభవించాలి. దేవుడు తప్పకుండా సమకూరుస్తాడు. సమకూర్చడానికే కదా ఆదివారం ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలులో చెదిరిపోయిన వారిని సమకూరుస్తానన్నారు, సమకూరుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మణిపూర్ నుంచి కొందరు వెళ్ళారు ఇశ్రాయేల్ దేశానికి అని మనం వింటున్నాం. సహోదరులారా, సహోదరుడా, తప్పనిసరిగా వాళ్ళని సమకూరుస్తున్న దేవుడు మనల్ని సమకూరుస్తున్నాడు. తర్వాత 2 గొర్రెలు అవుతాయి, 2 మందలు అవుతాయి. వేరొక మంద ఉందని యోహాను సువార్తలో దేవుడు చెప్పిన మంద ఆ మంద కలుస్తాయి. కనుక మనం దేవుని కొరకు సిద్ధపడాలి, మందిరానికి వెళ్ళాలి, స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. ఈ మందిరంలో నివసించడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడని ఆయనకి సాగిలపడాలి. అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు చెరలో నుంచి విడిపించే దేవుడు. మా బ్రతుకులు అనేక బంధకాల్లో ఉండగా, చెరలో ఉండగా, ఇక మేము రాలేము, వీఆర్ క్యాప్టివేటెడ్, ఇక ఇందులోనికి నేను బయటికి రాలేను అన్న నా జీవితంలో అనేక కార్యాలు చేస్తూ వచ్చారు. సెల్ఫ్ కంట్రోల్ని మీరు దయచేశారు తండ్రి. చేయకూడదు అనుకున్న వాటిని చేయకుండా ఆగటానికి, చేయలేనేమో అనుకున్న వాటిని చేయటానికి నాకు సామర్థ్యం కలిగించింది నీవే. మాకు సామర్థ్యం కలిగించిన నిన్ను బట్టి నా ప్రభా మేము స్తుతిస్తున్నాం. నిన్ను బట్టి మేము నా ప్రభా హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం. నాయన, ఈరోజు జరగబోయేటటువంటి ప్రతి ప్రార్థనల్లో మీరు తోడుగా ఉండండి, ప్రతి ఆరాధనల్లో మీరు తోడుగా ఉండండి, ప్రతి సేవకుణ్ణి, ప్రతి నాయకుణ్ణి, ప్రతి సంఘ పెద్దను బలపరచండి తండ్రి. నాయన, సంఘాల్లో దేవుని యొక్క వాక్యం విస్తరించడానికి మారు మనసు, రక్షణ, సిద్ధపాటు, రాకడ కొరకు ఎదురుచూపు, బోధించడానికి కృప చూపించండి. అటు స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. బిడ్డల యొక్క మందిరాల్లో నా ప్రభావ కావాల్సినటువంటి నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి. కుల వ్యవస్థను మా మందిరాల్లో నుంచి, సంఘాల్లో నుంచి తీసివేయండి తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాం. కులరహిత దేవుడు కదా నువ్వు. కులరహిత సంఘాలు లేవటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే నానుడి కాక, అది మా యొక్క హృదయాల్లో ఒక చక్కని నినాదంగా మారిపోవటానికి, ఒక ఒప్పుకోలుగా మారటానికి కృప చూపించండి. అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాల్ని, సంఘాల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.